అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫైట్స్ పర్లేదు మేడం, మరి అంత ఎక్కువ ఏం లేవు, లైట్ బాగుందండి. మొత్తం లోపల రప్ప 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 డాన్స్ గానీ, ఫైట్ గానీ, యాక్షన్ ఏంటండి అది, అమ్మో మెంటల్ మెంటల్ బాగుంది బాగుంది. పవన్ కళ్యాణ్ మంచిగా ఉంది కానీ ఓజీని అయితే బీట్ చేయలేరు భయ, చెప్తున్నారు. మంచిగానే ఉంది మొత్తం, సెకండ్ హాఫ్ మంచిగా ఉంది, హైలోనే ఉంది కానీ ఓజీని అయితే పవన్ కళ్యాణ్ అయితే బీట్ చేయలేరు అన్న. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ మంచిగా ఉంది, సూపర్ మూవీ అయితే ఫెంటాస్టిక్ అన్న. అండ్ వన్ మోర్ థింగ్, హార్డ్ వర్క్ అయితే బాగా చేశారు అల్లు అర్జున్ గారు. అండ్ లైక్ జాతర సీన్ ఉంటుంది కదా, డెఫినెట్లీ మేబీ ఈ ఇయర్లో ఫెంటాస్టిక్ మూవీలలో ఇది ఒకటి ఉంటుంది. జాతర సీన్ లైక్ వేరే కంపేర్ టు అదర్ మూవీస్, జాతర సీన్ అయితే లైక్ చాలా హార్డ్ వర్క్ చేశారు అనుకుంటా ఆ మూవీ కోసము. చాలా బాగుంది జాతర సీన్. అండ్ ఫైట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. బాగుంటుంది మూవీ డెఫినెట్లీ, ఎందుకంటే అంత యూనిట్ అంతా కష్టపడ్డారు కదా. మనం ఎప్పుడు కానీ హార్డ్ వర్క్ని ఎప్పుడు యావరేజ్ అని చెప్పకూడదు. వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్లీ దే విల్ రీచ్. లైక్ దిస్ ఇయర్ మేబీ కలెక్షన్స్ అయితే డెఫినెట్లీ రీచ్ అవుతుందని తెలుస్తుంది. ఓజీని అయితే బీట్ చేయదు నో ప్రాపర్లీ. మాత్రం ఇచ్చి పడేసిండు. అల్లు అర్జున్ కెరియర్ లో మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు లాస్ట్ బయట చూస్తుంటే ఒక సింహం ఎట్లా కొట్లాడుతుంది అట్లా చూపించిండు. ఇది మాత్రం చాలా కెరియర్ లో, అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ కూడా తగ్గలేడు. సినిమా మాత్రం జగత్తున రప్ప రప్ప చేసేసిండు. అసలు యాక్టింగ్ అని పిజ్జా అయిపోవాలి, ఎంత బాగుంది. బాగుందన్న, మస్తు ఉంది. గంగమ్మ అని చెప్పారు, కాళికమాత వచ్చింది లోపల. సూపర్ హిట్ సూపర్ హిట్. ఓవర్ సీట్లలో కూర్చోడు సెకండ్ హాఫ్ తర్వాత. 4.3 2000 కోట్లు సూపర్ హిట్. 3000 కోట్లు పక్కా. కాలిపిల్లి లొల్లదనా మనకు సినిమా బాగుంది. కాలిపిల్లి అమ్మ మగుడు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేది. బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ యావరేజ్ బ్రో. సూపర్ డూపర్ హిట్ బ్రో. కేజీబీడి తగ్గేదేలే. పుష్ప 2 అయిపోయింది సినిమా హిట్. క్రేజీ ఉంది, ఫైట్ చాలా బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, ఏం లాగ్ ఉండదు. మూవీ పర్ఫెక్ట్ ఉంది, బీజం బాగుంది. చూడండి జాతర సీన్ మీరు వెళ్ళి చూడండి. మీరు లేట్ అయిపోతున్నారు. థియేటర్ లో ఒక్కరు కూడా కూర్చొని లేరు ఆ సీన్ కి. అందరు దండాలు స్క్రీన్లు పలిగిపోతాయి. 2000 కోట్లు. చాలా బాగుంది అన్న మూవీ, సూపర్ అన్న. సినిమా అయితే క్రేజ్ ఉంది అన్న. అల్లు అర్జున్ నేషనల్ కూడా ఎందుకు వచ్చింది, ఈ సినిమాతో చూపించింది అన్న. అసలు పర్ఫార్మెన్స్ అసలు డేంజర్ ఉంది. అసలు జాతర సీన్ అయితే గూస్ బంప్ సీన్. అసలు క్రేజ్ ఉంది సినిమా, పక్క 2000 కోట్లు పక్క క్రేజ్ అన్న. అన్న డాన్స్ వింటేజ్ లుక్, వింటేజ్ బన్నీ అన్న కనిపించింది. వింటేజ్ బన్నీ అన్న క్రేజ్. అసలు బన్నీ అన్న తోప్. మెంటల్ సినిమా కాలి మెంటల్. Super. Much bigger than part 1. Very good. World #1 movie, Oscar award winner. ఇంటర్నేషనల్ లెవెల్ కాదు, ఇంకా డబుల్. దానికి డబుల్. సారీ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే జాతర సీన్ అదిరిపోతేనా. ఇంకా పుష్పత్రి అంటే ఒక్కడు కూడా చైర్లో వస్తాడు. ట్రోల్ చేసి చెప్తున్నాము, సినిమా బాగాలేదంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యారు. గుండు కొట్టించుకొని తిరుగుతాం. అది అల్లు అర్జున్ ఆర్మీ. చాలా సినిమా బ్రహ్మాండంగా తీసిందన్న. సుకుమార్ గారు ఏదో అనుకున్నాం కానీ సుకుమార్ గారు చాలా నీట్ తీసిండు. ఫస్ట్ హాఫ్ నీట్ తీసిండు, సెకండ్ హాఫ్ మాత్రం ఖతర్నాక్ తీసిండు అన్న. బాయ్ ఈ సినిమాతో ఒక్కటే మాట,
అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ చూశారు. కాకపోతే ఈ సినిమాతో పాత రికార్డులు పాతరా, కొత్త రికార్డుల జాతర. చాలా బాగుంది బ్రదర్, చాలా సూపర్ సూపర్ మూవీ, సూపర్ అంటే సూపర్ మూవీ బ్రదర్. బ్లాక్ బస్టర్ అంతకు మించి ఇది సార్. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి సార్, లేకపోతే వేస్ట్. అది ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఇది ప్రతి పేదవారికి సెంటిమెంట్ అయ్యే సినిమా ఇది. పేదల గురించి చాలా బాగుంది. కిసిక్ సినిమా బాగుంది సార్. డాన్స్ అయితే సూపర్ ఉంది, అన్ని బాగున్నాయి బ్రో. అందరు చూడాల్సిన సినిమా అది, అందరు చూడాలి. ఉన్నోళ్ళకి ఉచ్చబోయే సినిమా ఇది. ఉన్నోళ్ళు ఉచ్చబోయించాలి, లేనోళ్ళు ధర్మాత్మలుగా ఉండాలి, కాళ్ళు ఎగిరి మనం బతకాల. అది సినిమా. సూపర్ మూవీ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఆసమ్ అనే యాక్టింగ్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తపస్సు చేసినట్టు అనిపిస్తుంది. పుష్ప 2 ది రూల్ అనేది కాలర్ ఎగరేసుకోవచ్చు. అల్లు అర్జున్ ఆర్మీ అనేది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక డెడికేషన్ చేసిన పర్పస్ ని ఏంటి అనేది ఆ మేకింగ్ వర్షన్ ఒక కల్ట్ కంటెంట్ ఉన్న సుకుమార్ గారి ఆల్ ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా చూపించారు. పార్ట్ 3 కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇలాంటి కంటెంట్ ఉన్న లీడు మనకి ఎన్ని సిరీస్ ఉన్నా కూడా చూడొచ్చు. వాచబుల్ మూవీ. పుష్ప 2 చాలా అద్భుతంగా ఉంది. వీడియోలో చూసేదానికన్నా స్క్రీన్ మీద చూస్తున్న దాన్ని బట్టి ఇంకా బాగుంది. ఒక తపస్సు చేశాడు అనుకోవచ్చు అల్లు అర్జున్. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అన్న మెగా ఫ్యాన్స్ అందరూ చూడాలన్న, ఎందుకంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఇలాంటి యాక్టర్ మళ్ళీ పుట్టాడన్న. మెగాస్టార్ తర్వాత రామ్ చరణ్ని ఆ లైన్లో ఉంటాడన్న అల్లు అర్జున్. ఎక్సెప్షనల్ చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి. చాలా బాగుంది. 4 hours ఉన్నా పర్లేదన్న. లెంత్ గురించి అసలు మ్యాటరే కాదు. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ, ఎంట్రీ కానీ, సాంగ్స్ కానీ, మనకు ఆడియోలో కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. మూవీ సాంగ్స్ కూడా అంత అనిపించలే. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ ఎక్సెప్షన్. చాలా బాగుందన్న ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్. జై పుష్ప. జాతర ఎపిసోడ్ బాగుంది, చాలా బాగుంది. కేసీపీడి బాగుంది. క్రేజీ అమ్మా. ఇట్స్ రియల్లీ గుడ్. థాంక్స్. చాలా బాగుంది. సారీ సీన్, ఫైట్ సీన్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. రష్మిక యాక్టింగ్ టాప్ నాచ్. చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తారు. Yes, definitely. One more is coming. Yes. Thank you. బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. సూపర్. డైరెక్షన్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అంతా సూపర్. 2000 టికెట్ వర్త్. బన్నీ అన్నని కూడా చూసినాం లోపల. సూపర్. ఇంకో 2 నేషనల్స్ వచ్చినా తక్కువే. అదిరిపోయింది. అసలు మొత్తం బీజిఎం లేదన్నారు, కానీ చాలా బాగుంది బీజిఎం. మస్ట్ వచ్చి మీరు చూడండి అన్న. 2000 పెట్టి చూసాం, మీరు 500 పెట్టి చూడండి. ఏం లేవన్న. మ్యూజిక్ క్రెడిట్ అంతా దేవిశ్రీకే ఇచ్చారా? దేవిశ్రీకే ఇచ్చారు. మ్యూజిక్ దేవిశ్రీ. లేదు देवश्री पसंद। बहुत पसंद आए। एक वो साड़ी वाला जो वो लेके आता है, उसने मतलब कोई एक्टर वैसे नहीं कर सकता। वो सारी सीक्वेंस बहुत अच्छा था। एंड दैट हैंड टाइड एंड लेग टाइड सीक्वेंस అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా మేడం, అర్థమైందా మీకు మూవీ? आई नो ओनली इंग्लिश सर और हिंदी। हिंदी డైలాగ్స్ అవన్నీ కూడా అర్థమైనాయా? डायलॉग्स मेरे को समझ में नहीं आया। मैंने सिर्फ परफॉर्मेंस देखा है। थ्रू आउट मैं सिर्फ अल्लू अर्जुन को देख रही थी। अरे अल्लू अर्जुन डांस, अल्लू अर्जुन फाइट, अल्लू अर्जुन फुल मूवी अल्लू अर्जुन। He is mad that he is out of this world. Really, Hyderabad people should really be blessed to have him as your star. क्लाइमेक्स पूरा मूवी अच्छा है। सेकंड हाफ बहुत अच्छा है, बहुत ही अच्छा है। सेकंड हाफ पूरा उठाया है। हाँ, कुछ डल नहीं है फिल्म में। पूरा अल्लू अर्जुन ने उठाया है अपने कंधों पे। वो पागल हो गया फिल्म में। आप इतना एंजॉय करोगे, पागल है वो। पुष्पा 3 आई डोंट नो व्हाट दे विल डू मोर देन दिस। इससे ज्यादा आप क्या कर सकते हो? तो डायरेक्टर को बहुत बड़ा चैलेंज है। इससे अल्लू अर्जुन एनर्जी समथिंग एल्स।
आई और 1 मिनट भी मतलब नींद भी नहीं है, कुछ नहीं है, फुल मूवी हाई है. బాగుందన్న సూపర్ ఉందన్న సూపర్ అయితే సినిమా అయితే సూపర్ హిట్. జై పుష్ప 5% ఎక్స్పెక్ట్ బ్రో. సూపర్ అన్న సెకండ్ హాఫ్ సూపర్ అన్న సంపేహర్ పైకి పుష్ప 2 ద రూల్ ఎలా అనిపించిందంటే తగ్గేదేలే అనేది పుష్ప 1లో విన్నాం. పుష్ప 2లో నీ అవ్వ ఫస్ట్ హాఫ్ నార్మల్గా సాగుద్ది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నా క్యారెక్టర్తో పాటు ప్రతి సీను మామూలుగా ఉండదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్గా ఉంటుంది అన్నమాట. ప్రతి సీను నా క్యారెక్టర్ 20 నిమిషాలు ఉంటుంది, మామూలుగా ఉండదు. అలాగే క్లైమాక్స్లో ఫైట్ మాత్రం ఒక అమ్మాయి గురించి ఉంటుంది. సూపర్ బ్రో సూపర్ మస్తుంది. రెండు మస్తుంది, రెండు బుర్ర పారు అన్న సినిమా మాత్రం పర్ఫెక్ట్గా ఉందన్న. సినిమా తగ్గేది లేదు. నాకు ఆడ బాధ అనిపించిందంటే 1000 రూపీస్ సినిమా పెట్టి నేను ఒక నిరుద్యోగిని, నోటిఫికేషన్ లేదు, నేను ఎట్లా పోవాలన్న సినిమాకి? హాస్టల్ ఫీజు కట్ట అన్న తగ్గేయాలన్న. 400 మంది నేను ఒక్కనే చెప్తున్నా ముందులోకి వచ్చి, నువ్వు 50 మందిని అడిగిపోయి బరాబర్ అడుగు. చూడాలన్న మరి అభిమానం అలాంటివి. 400 మరి 100 మంది వాళ్ళని అడగవాను. నాకు తెలిసి మార్నింగ్ కల్లా బాబుల్ 2 అవుట్ అయిపోద్ది. ఈజీగా 1500 crores వస్తాయి ఈ రోజుకే. డే 1 మొత్తం గ్రాస్ వచ్చేస్తాయి. డే 1 కానీ ఫస్ట్ వీక్ జాతర సీన్ హైలైట్ అసలు సినిమాకి. సినిమా అంటే మెయిన్ అల్లు అర్జునే. మీకు డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ ఏదైనా సరే మీకు మైండ్లో ఎవరు గుర్తుండరు, అల్లు అర్జున్ ఒక్కడే. అల్లు అర్జున్ ఫేస్ మాత్రమే గుర్తుంటుంది, అంతే భయ. దట్స్ ఆల్. మీకు సినిమాలో వేరే ఎవరు కనిపించరు, బన్నీ ఒక్కడే కనిపిస్తారు అంతే. 100% ఇది బన్నీ సినిమా అంతే. కిసిక్ సాంగ్ అయినా ఏదైనా మీరు 100% బన్నీ మీరు చూసిన కాంచి అసలు ఎంత హైలో ఎక్స్పెక్ట్ చేయరు అసలు. బన్నీ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఆస్కర్ వచ్చేది పక్క. ఫుల్ మీల్స్ అసలు 2 రోజులు తినడు వాడు, 2 రోజులు తినడు. గబ్బర్ సింగ్ మూవీలో ఒకసారి చెప్తారు కదా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బుక్ థ్యాంక్స్ బయటకు వస్తారని. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ నుంచి బుక్ థ్యాంక్స్ ఎంతో బయటకు వస్తారు. ఫుల్ మీల్స్ తిని కక్కే టైం లాగా ఉంది ఆ సినిమా. అది క్రేజీ ఉంది సినిమా. ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉందన్న, వేరే లెవెల్. వీ కాంట్ ఇమాజిన్, అది వేరే లెవెల్. వీ కాంట్ ఇమాజిన్. అసలు మైండ్లు వచ్చినాయి లోపల ప్రీ క్లైమాక్స్ సీన్లకి. మనం అది ఆ జాతర ఫైట్ అది వేరే లెవెల్. అది ఆ ప్రీ క్లైమాక్స్ 3 hours బోర్ కొట్టదు కాదు. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వీ కాంట్ ఇమాజిన్, వేరే లెవెల్. 10 kgs వేస్తే 10 బాహుబలి వేస్తాయి. సాంగ్స్ వేరే లెవెల్. కిసిక్ ఫైట్ సీన్స్ పేరు పెట్టలేవు అన్న. ఇప్పటి వరకు ఉన్న సినిమాల ఫైట్ సీన్స్ పేరు పెడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్న. ఫైట్ సీన్స్ కి పేరు పెట్టలేవు. ఫహద్ ఫాజిల్ పార్ట్ 2లో మొత్తం ఫుల్ ఫ్లెజ్ ఫహద్ ఫాసిల్ ఉంటుంది అన్న. ఫుల్ ఫ్లెజ్ ఉంటుంది. రప్పా రప్ సినిమా ఉంది. రప్పా రప్ సినిమా. రప్పా రప్ అంతే. రప్పా రప్. వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. బట్ రియాలిటీకి వస్తే, సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండే. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప మిగతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్, ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే త్రూ అవుట్
కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో, ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు. ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్, మాట్లాడుకోవాల్సింది రష్మిక గారి గురించి. నిజంగా ఆవిడ ఒక జాతర సీన్లో ఒక డైలాగ్ చెప్తారు, చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు, బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విజిల్ వేయాల్సిందే అని అనిపించింది. ఇంకొక మెయిన్ పాయింట్, చాలామంది జాతర సీన్ అంటున్నారు. ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, జాతర సీన్ అమ్మం దెంగే సీన్ ఒకటి సినిమాలో ఉంది. నిజం చెప్తున్నా, జాతర సీన్ అసలు కనిపించదన్న. ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే నాకేమనిపించిందో, ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా ఎలివేటెడ్గా, చాలా హై, ఒక ఫ్యాన్కి హై ఇస్తుంది. బట్ ఒక ఆడియన్గా, ఒక రివ్యూవర్లా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే, మెయిన్గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాక్కుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు అంటే, ఒక ఎనిమిని క్రియేట్ చేశారు, ఆ ఎనిమిని చంపేశారు, ఇంకో ఎనిమి క్రియేట్ అవుతున్నాడు, ఆ ఎనిమితో ఫైట్ చేయడానికి ఇంకో సిరీస్. ఇది త్రూఅవుట్ ఇలా నడుచుకుంటూ పోతున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ థియేటర్లో చూసే ఫ్యాన్స్కి మాత్రం నిజంగా సుకుమార్ గారు ఏదైతే చెప్పారో, ఫ్యాన్స్కి మాస్ జాతర అని, ఫ్యాన్స్ ఖచ్చితంగా మాస్ జాతర. కానీ ఒక కామన్ ఆడియన్కి ఖచ్చితంగా ఓకే అంటే, వాళ్ళు ఇచ్చిన హైప్ని రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఎందుకు రన్ టైం కాదన్నా, స్టోరీ వాళ్ళు తీసుకెళ్ళిన విధానంలో ఆ స్టోరీ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. చాలా స్టోరీ వర్తే. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక స్టోరీ అనుకున్నారు, సెకండ్ పార్ట్ థాట్ వచ్చింది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప మళ్ళీ పార్ట్ 3 అవసరం లేదన్న. ఇక్కడ రివెంజ్ స్టోరీస్ అలా పెట్టుకుంటూ పోతే రివెంజ్లు క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఏంటంటే, ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు, పుష్ప అనే బ్రాండ్ని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ చాలా మందికి నేను ఒకటే చెప్తాను, థియేటర్లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాగాలేదు అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్ని మీ ఇష్టంలా చెప్పండి. బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్. ఎందుకంటే మెగా ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చలేదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చింది అనేది అసలు మ్యాటర్ కాదు. సినిమా చూసే ప్రతి ఒక్కడికి TFI కట్టు బానిసలం. ఏ సినిమా వచ్చినా చూస్తాం, డెఫినెట్గా చూస్తాం. బాగుందా బాగాలేదా అనేది సెకండరీ, చూసిన తర్వాత మా ఒపీనియన్ అది. సో చాలామంది రివ్యూస్ ఒక ఫ్యామిలీ కాబట్టి నెగిటివ్ ఇస్తారు, ఇంకో ఫ్యామిలీ కాబట్టి పాజిటివ్ ఇస్తారు. ఇవన్నీ యాజ్ ఏ రివ్యూవర్గా చెప్తున్నా, ఎవ్వరికి ఉండవు. సో థియేటర్కి రండి, మా బన్నీ అన్న సినిమా చూడండి. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమాకి రండి, సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ ట్రోల్ ఇట్. మెగా ఫ్యామిలీ అంటే అంత ఫ్యామిలీనే. మీరు డిఫరెన్షియేట్ చేసుకునే కొద్దీ మీలో మీకు గొడవలు అవుతాయి తప్ప వాళ్ళు ఎప్పటికీ ఒకటే బ్లడ్. థ్యాంక్ యూ బ్రో. మూవీ అయితే చూసిన, ఈ మూవీ చూసిన తర్వాత ఏ అంటే యాపిల్, బి అంటే బాలని చదువుకోరు. ఏ అంటే అల్లు అర్జున్, బి అంటే బన్నీ, బి అంటే పుష్ప రాజ్. బ్రో బేసిక్ నర్సరీ నుంచే సిలబస్ చేంజ్ అయిపోతుంది. ఏ అంటే అల్లు అర్జున్. ప్రతిదీ బాగుంది సినిమాలో. అమ్మోడు జాతర సీన్ అయితే ఎప్పుడు కూర్చోడు సీట్లో, అప్పుడు కూర్చోడు అమ్మోడు జాతర సీన్ కి. అందరూ అని ఇంటర్వెల్ తర్వాత సినిమా అస్సలు తగ్గేదేలే. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంది. బన్నీ కెరియర్ బెస్ట్ ఎలివేషన్ అన్న. సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటది, మ్యాడ్. మూడు సంవత్సరాలు ఫ్యాన్స్ కోరి
ఆపలేరు. చాలా మంది ఆపుదాం అనుకున్నారు, కోర్టులో కేసులు ఇవన్నీ వేశారు, కానీ చాలా కష్టం భయ్యా. సక్సెస్ అనేది ఎప్పుడు ఆపలేడు. ఎవడబ్బా సొత్తు కాదు. ఫస్ట్ డే ఆల్ రికార్డ్ 500 కోట్లు, రికార్డు పక్కా 2000 ప్రతి ఒక్కరికి. సినిమాలో మీకు ఏది నచ్చింది, ఎలా ఉంది సినిమా? ఇంటర్వెల్ తర్వాత చక్కలవి వాటర్ లో తీసుకెళ్లేది ఉంటది కదా, అక్కడ అయితే మాత్రం చాలా చాలా ఏం బాగున్నాయి సినిమాలో? ఏం బాగున్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? డైరెక్షన్ కూడా చాలా ఇప్పుడు ఎవడు వస్తాడో ఏ అమ్మాయి డైలాగ్ చెప్పండి, డైలాగ్ చెప్పండి. సినిమాలో మీకు నచ్చే డైలాగ్ ఏంటి? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ట్రోల్ చేసిన మాత్రం ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఉండదు. ఇలాంటి సినిమా సెకండ్ హాఫ్ హైప్స్ ఉంటాయి. బుర్రపాడు హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఫ్యాన్స్ కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వచ్చాను. ప్రీమియర్ షో చూద్దాం అనుకున్నాను, చూసాను. ఒకసారి ఫ్యాన్స్ అందరూ ఒకటే. సినిమా మాత్రం ఇండస్ట్రీకి మరో లెవెల్. పూనకాలు అంటే అయితే చూపించాడు. జై బండి రికార్డు మాత్రం కళ్ళు మూసుకొని మొహం మీద గుడ్డ చాపుకొని రికార్డులు పట్టేస్తాడు. ఇంకో పార్ట్, మరో 10 పాటలు వచ్చినా సరే దీన్ని తగ్గేది లేదు, తగ్గేదేలే. ఇది కన్ఫర్మ్ గా 1000 crores పైన వెళ్తుంది. సుకుమార్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అసలు ఇంత మాస్ వంగ తర్వాత సుకుమార్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్ పడిన ప్రతి టాల్ సినిమాతో పోతుంది. సినిమా సూపర్ హిట్, పక్క ఇండస్ట్రీ హిట్. మామూలు లేదు, ఫ్రీగా వెళ్ళండి. 9 లక్షలైనా నేను దెంగేస్తాను. రెండోసారి ఒకటే మాట భయ్యా, 2 కోసం 3 years వెయిట్ చేసాం, 3 కోసం 6 ఏళ్ళు వెయిట్ చేస్తాం. అలా ఉంది సినిమా.